ఇకపోతే మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి. మరి ఈ వృశ్చిక రాశి వారికి కూడా ఈ వారం అంటే 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు? ఉద్యోగస్తులకు కానీ, లేదంటే కుటుంబ సభ్యులకు, లేదంటే దంపతులకు కానీ, ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్లయితే విద్యార్థులకు రిజల్ట్ రాబోతున్నాయి కాబట్టి సో మరి వారికి ఎలా ఉంటుంది అంటారు? తప్పకుండా అమ్మా, వృశ్చిక రాశి వారికి ఈ వారము చాలా అనుకూలముగా ఉన్నది. ఓకే. ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడడం లాంటివి జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి చాలా అనుకూలవంతముగా ఉన్నది ఈ రాశి వాళ్లకు. అలాగే కొన్ని వివాదాలు అనేటువంటివి ఉంటాయి. అయితే కొంతమంది సహాయ సహకారాలతో ఆ వివాదాల నుండి బయటపడడం అనేటువంటిది కూడా జరుగుతుంది. స్థిరాస్తి వ్యవహారాలలో ఒక ఒప్పందాలు లాంటివి చేసుకోగలుగుతారు. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులందరికీ కూడా నచ్చే విధముగా మీరు మాట్లాడము, మీ పని చేయటము అనేటువంటిది ఉంటుంది గాక ముఖ్యమైనటువంటి పనుల్లో మరింత పురోగతి సాధించి తీరుతారు గాక మీరు సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. సంతాన వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మీకు నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అంటే మామూలుగా నూతన వ్యాపారము పెట్టడము, దాన్ని విస్తరింపజేసేటువంటి విధానంగా అంటే మొన్న పెట్టిన వాళ్లకు కొత్తగా వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు దాన్ని విస్తరింపజేసేటువంటి విధానానికి చాలా అనుకూలవంతముగా ఉన్నది అని తెలుస్తూ ఉన్నది. మిత్రుల సహాయ సహకారాలు పొంది ఊరట కలిగించుకునేటువంటి విధముగా మీకు ఉంటుంది గాక ఉద్యోగము వాతావరణము ప్రశాంతముగా ఉంటుంది. ఉద్యోగస్తులకు వాళ్ళ యొక్క ఉద్యోగ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగుల కష్టము ఫలించి తీరుతుంది అంటే కొత్త ఉద్యోగాలు వస్తాయి. చిన్న తరహా పరిశ్రమలకు కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారము ప్రారంభంలో వాయిదా వేసుకుంటారు కానీ మళ్ళీ మధ్యలో దాన్ని పూర్తి చేసుకోవడం లాంటివి జరుగుతాయి. ఇతరులతో ఊహించని కొన్ని ఉపయోగాలు అనేటువంటివి జరుగుతాయి గాక మీరు మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి అని కనుక అనుకుంటే హనుమాన్ చాలీసా వింటూ ఉండండి, మేలు జరుగుతుంది గాక. ఓకే గురుగారు, వృశ్చిక రాశి వారికి వచ్చేసి ఈ వారం ఎలా ఉంటుంది ఏంటి అనే అంశం గురించి మాకు తెలియచేశారు. మరి దానికి వారు ఎటువంటి వారి యొక్క జాతకంలో చిన్న దోషం ఉన్న మీరు చెప్పారు, కాస్త అంతా బాగుంది కానీ కొంచెం అటు ఇటుగా ఉంది అనేసి చెప్పారు. సో మరి దానికి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు? అలాగే ఆలయ దర్శనం కూడా ఏ ఆలయ దర్శనం చేసుకుంటే వారికి బాగుంటుంది అంటారు? వీళ్ళు ఏ ఆలయము దర్శనం చేస్తే మంచిది అని అనేటువంటి దానికంటే కూడా మీ ఇంటి దేవుణ్ణి ఎవరైతే వీళ్ళకు కులదైవం ఉంటారో ఆ కులదైవాన్ని గనక మీరు చేసుకున్నారు మామూలుగా అనుకుంటున్నారు అంటే మేలు జరుగుతుంది.